A bar magnet of length 10 centimeter having pole strength kept in a magnetic field makes an angle, direction of magnetic induction, value of టార్క్ యాక్టింగ్ ఆన్ ద మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ మీద టార్క్ కి ఫార్ములా, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట. సో మనకి ఫార్ములా తెలియాలి. టార్క్ కి ఒక మ్యాగ్నెట్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే టార్క్ కి ఫార్ములా ఎంబి సైన్ థీటా. నాకు ఈ వాల్యూస్ అన్ని ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయండి. గివెన్ ఇన్ఫర్మేషన్ లో లెంత్ ఇచ్చారు నాకు, L ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. కన్వర్ట్ చేయండి, 10 ఇంటూ 10⁻⁻2 మీటర్స్ అవుతుంది. పోల్ స్ట్రెంత్ కి స్మాల్ లెటర్ M రాస్తాము, 10⁻³ వెబర్. వెబర్ అనేది పోల్ స్ట్రెంత్ కి వన్ ఆఫ్ ది యూనిట్స్, గుర్తుపెట్టుకోండి. ఆంపియర్ మీటర్ తో పాటు వెబర్ కూడా వన్ ఆఫ్ ది యూనిట్స్ అన్నమాట. తర్వాత బి వాల్యూ ఇచ్చారు, బి ఇస్ ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻³ టెస్లా, ఇది ఎస్ఐ యూనిట్. తీటా వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి? తీటా వాల్యూ 30 డిగ్రీస్. ఇంకేముంది, అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ ఎం వేరు, స్మాల్ లెటర్ ఎం వేరు. క్యాపిటల్ ఎం అనేది డైపోల్ మొమెంట్, మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్. స్మాల్ ఎం అనేది పోల్ స్ట్రెంత్. మనకి పోల్ స్ట్రెంత్ ఇచ్చారు, డైపోల్ మొమెంట్ ఇవ్వలేదు. సో డైపోల్ మొమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము, వెరీ ఈజీ. డైపోల్ మొమెంట్ కి ఫార్ములా ఏంటి? ఇక్కడ నేను ఇంకొంచెం లింక్ ఫార్ములా ఏమి తెలియాలి అంటే క్యాపిటల్ ఎం ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ 2L. 2L ఉంది కదా అని దీన్ని 2 తో మల్టిప్లై చేయడం కాదు. 2L అంటేనే టోటల్ లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్. సో ఇక్కడ క్యాపిటల్ ఎం ప్లేస్ లో నేను సింపుల్ గా 10⁻³ ఇంటూ 10 ఇంటూ 10⁻² వాడితే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో నాకంటే ముందే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి. సో టౌ ఇస్ ఈక్వల్ టు ఎం ప్లేస్ లో 10⁻³ ఇంటూ 10 ఇంటూ 10⁻² ఇంటూ బి ప్లేస్ లో ఎంతమ్మా? 4π ఇంటూ 10⁻³ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 is 1/2, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2π ఇంటూ, నువ్వు ఇంకా చేయనే అక్కర్లేదు, 2π ఇంటూ 10⁻⁻5 న్యూటన్ పర్ మీటర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఇదేంట్లోది? ఇఫ్ ద లెంత్ ఆఫ్ అ రాడ్ ఈస్ 3.25, ఇది 3.25 ప్లస్ ఆర్ మైనస్ 0.01 సెంటీమీటర్స్. బి యొక్క లెంత్ ఇచ్చారు, దెన్ రాడ్ బి ఈజ్ లాంగర్ దాన్ రాడ్ ఏ ఎంత? సో డెల్టా ఎల్ అడిగారు అనమాట. సో లెంత్ ఆఫ్ బి మైనస్ లెంత్ ఆఫ్ ఏ ఎంత? రాడ్ బి యొక్క లెంత్ రాడ్ ఏ యొక్క లెంత్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది? సో దిస్ ఈస్ అ ప్యూర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్వశ్చన్. సో సాల్వ్ చేసేస్తారా? చాలా క్విక్ గా సాల్వ్ చేసేయాలి. సో ఇది మనకి ఎల్, డెల్టా ఎల్ తెలుసు కదా మీకు, ఎలా మెజర్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనాలిసిస్ చేయాలి చూడండి. లెంత్ ఆఫ్ ఏ ని ఎలా ఇచ్చారు మనకి? లెంత్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ 3.25 ప్లస్ ఆర్ మైనస్ 0.01 సెంటీమీటర్స్. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది లెంత్ ఆఫ్ ఏ అండ్ ఇది డెల్టా ఎల్ఏ. అలాగే లెంత్ ఆఫ్ బి ఎలా ఇచ్చారు మనకి? 4.19 ప్లస్ ఆర్ మైనస్ 0.01 సెంటీమీటర్స్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉండాల్సిందే. సో ఇది ఒరిజినల్ లెంత్ అవుతుంది, ఇది డెల్టా ఎల్బి అవుతుంది. సో మనకి సబ్ట్రాక్షన్ కావాలి. సబ్ట్రాక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి చెప్తాను చూడండి నేను. సో ఎల్బి మైనస్ ఎల్ఏ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తారు. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ రెండింటిని కూడా సబ్ట్రాక్ట్ చేసేస్తారు. అలా కాదు, మీరు చేయాల్సింది ఎల్బి మైనస్ ఎల్ఏ ఒరిజినల్ లెంత్ ని సబ్ట్రాక్ట్ చేస్తారు, ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎల్ఏ ప్లస్ డెల్టా ఎల్బి మాత్రమే చేయాలి. ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మనకి ఏదైతే ఎర్రర్ ఉందో, ఎర్రర్ ఎప్పుడు ఎడిషనే. మీరు చేసేది ఒరిజినల్ గా సబ్ట్రాక్షన్ అయినా కూడా ఎర్రర్ క్యాలిక్యులేషన్ లో ఎడిషన్ మాత్రమే చేయాలి, సబ్ట్రాక్షన్ చెయ్యకూడదు. దట్స్ ఇట్ అమ్మా, ప్రాబ్లం ఖతం. సో 4.19 మైనస్ 3.25 ప్లస్ ఆర్ మైనస్ రెండిట్లోనే ఏముంది? 0.01 0.01 0.01 ప్లస్ 0.01. సో ఇది ఎంత వస్తుంది మనకి? 4.19 లో నుంచి 3.25 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 4, 11 లోంచి 2 పోతే 9, 0.94. సో 0.94 ప్లస్ ఆర్ మైనస్ 0.02. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఎక్కడుంది? ఇది ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నామో? అందుకే చెప్పాను ఈ రోజు పేపర్ మోడరేట్లీ ఈజీ పేపర్. సో చాలా ఫాస్ట్ గా చేయడం కూడా రావాలి. ఏ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ద గ్రౌండ్ విత్ అ వెలాసిటీ ఆఫ్ 20√3. ఇది చూడగానే మనకు అర్థం కావాలి, మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద హారిజాంటల్. సో ఇది ఏ టాపిక్ కి సంబంధించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ బిలాంగ్స్ టు ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్. అది మనకి వెలగాలి. సో ఇది ఏ కాన్సెప్ట్ లోది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ కి సంబంధించింది. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే అయిపోయింది. సో మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకోండి. గివెన్ u is equal to 20√3 meters per second, theta is equal to 60 degrees. ఇది చెక్ చేసుకోవాలి. యాంగిల్ ఎప్పుడు హారిజాంటల్ తోనే ఉండాలి, వర్టికల్ లా హారిజాంటల్ లా పూర్తిగా క్లియర్ గా చదవాలి. హారిజాంటల్ నో ప్రాబ్లం, సేఫ్. The ball will be at a height of 40 meters from the ground after a time t equals to. t time ఎంత అన్నారు? ఇక్కడ మనం ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. బికాస్ h అనేది 40 meters, ఈజ్ ఇట్ మాక్సిమం హైట్? కాదు, అది మాక్సిమం హైట్ కాదు. సో y యాక్సిస్ x యాక్సిస్ ఇది u, తీటా యాంగిల్ తో విసిరారు, ఇలా వెళ్ళింది. టీ టైం తర్వాత అది 40 సెంటీమీటర్స్ హైట్ లో ఉంది. ఇది 40 మీటర్స్ హైట్. ఇది హెచ్ హైట్. కాబట్టి నాకు ఈ హెచ్ హైట్ కి ఫార్ములా తెలిస్తే ఖేల్ ఖతం దుకాన్ బంద్. నేను ఎప్పుడు ఏం చెప్పాను? ప్రొజెక్టైల్ మోషన్ అనగానే హారిజాంటల్ లో సెపరేట్ గా, వర్టికల్ లో సెపరేట్ గా ఆలోచించాలి. సో ఇక్కడ హైట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? వర్టికల్ డైరెక్షన్ లో. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. బికాస్ నీకు హైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైట్ ఏ డైరెక్షన్ లో ఉంది? వర్టికల్ డైరెక్షన్. దట్స్ ఇట్ అమ్మా. సో ఆఫ్టర్ టైం టీ టైం తర్వాత ఆఫ్టర్ టైం టీ వర్టికల్ డైరెక్షన్ లో ఫార్ములా ఏంటి? S is equal to u sin theta into t minus half g t square. ఇది రాయడం రావాలి. వర్టికల్ డైరెక్షన్ లో S ఎంత? 40 is equal to u sin theta. u ఎంత? 20√3 sin 60 degrees into t minus half into g ప్లేస్ లో 10 into t square. ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడమే, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. మీరు ఇది √3/2 ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 40 is equal to 30t minus 2 5 times 5t square. సో 5 తో మనం క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఈక్వేషన్ ఎలా వస్తుంది నాన్న చూడండి. t square minus 6t minus 8 is equal to 0. సో దీన్ని ఎలా రాసుకుంటాను? టీ స్క్వేర్ మైనస్ 4t, 4 2s are 8 కదా, మైనస్ 2t మైనస్ 8 is equal to 0. సో t కామన్ తీస్తే t మైనస్ 4 మైనస్ 2 కామన్ తీస్తే t మైనస్ 4 is equal to 0. ఇక్కడ నాకు రెండు వచ్చాయి. t is equal to 2 seconds, t is equal to 4 seconds. ఏది కరెక్ట్? ఆప్షన్స్ లో 4 లేదు కాబట్టి t is equal to 2 seconds is the correct answer. ఇలా చెక్ చేయకపోయినా నువ్వు t is equal to 2 seconds ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 40 వచ్చిందా రాలేదా చెక్ చేసుకో. 40 వచ్చింది కాబట్టి t is equal to 2 seconds is the correct answer. Right. Next question number 4 కి వెళ్ళిపోదాం. Question number 4. A 1.5 kg block initially at rest on a horizontal friction surface. Okay. So ఇక్కడ friction horizontal surface, mass of the block given. So write down what is given. Given mass of the block is equal to ఎంత? 1.5 kg. On a horizontal frictionless surface, friction లేదు, is applied. The force is given by, force ఎలా ఇచ్చారు చూడండి, F is equal to 4 minus x square Newton. Force is given as function of x. Force is given as function of x meters. So the block is at x is equal to 0, initial position అని చెప్పారు. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్ బిట్వీన్ x is equal to 0 నుంచి x is equal to 2 meters. సో x is equal to 0 2 ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అవి లిమిట్స్ అనేది నాకు అర్థమైపోతుంది. క్వశ్చన్ లో ఏం అడిగాడు? కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. సరే, ఫోర్స్ కి కైనెటిక్ ఎనర్జీకి ఏమైనా రిలేషన్ ఉందా? ఫోర్స్ కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఉందా? అది ఉందో లేదో నాకు తెలియదు కానీ వర్క్ డన్ కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఉంది, వర్క్ డన్ కి ఫోర్స్ కి రిలేషన్ ఉంది. ఇది నాకు చాలా క్లియర్ గా తెలుసు. we know that work done is equal to change in kinetic energy.
అలాగే వి ఆల్సో నో దాట్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ డిఎక్స్. ఇది రాయాలని మీకు ఎలా తెలిసింది మ్యామ్? ఎప్పుడైతే ఫంక్షన్ ఆఫ్ ఉందో అక్కడ డిఫరెన్సియేషన్ అయినా ఉంటుంది, ఇంటిగ్రేషన్ అయినా ఉంటుంది కదా. ఫార్ములా ఏం చెప్తుంది? ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ చేస్తాం, దట్స్ ఇట్ అమ్మా, ఖేల్ ఖతం. ఈ మాత్రం మనకి వెలిగిందా ప్రాబ్లం అయిపోయినట్లే. సో డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ ప్లేస్ లో 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడి వరకు? 0 to 2. 0 to 2 లిమిట్స్. ఖతం అమ్మ. ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ 4 dx కి ఎక్స్ వస్తుంది. లిమిట్స్ 0 to 2 ప్లస్ మైనస్ కదా, మైనస్ 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 సింబల్ ఉంది అక్కడ. సో లెట్ us రైట్ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ బై 3 లిమిట్స్ 0 నుంచి 2 వరకు ఉంటుంది. సో డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు కే ఇస్ ఈక్వల్ టు ఎంత? 2 మైనస్ ఇదంతా అవుతుంది 8/3. 8 రోజులు 16, 3 రోజులు 6 కాదు 9 కాదు కాదు, ఈ 3 బయటకు వచ్చేస్తుంది. 2 రోజులు 8/3, 3 రోజులు 6. సో ఇది సాల్వ్ చేయండి, ఖతం కహాని. ఆన్సర్ ఎంత వచ్చింది చెక్ చేయండి అమ్మా. నేను అన్న తప్పేసానా? 2 4x ఎక్స్ క్యూబ్ బై 3 రైట్, కరెక్ట్. 5.33 ఆన్సర్ వచ్చిందా రాలేదా? 5. ఓహో నేను ఇక్కడ 4 ఇంటూ చేయలేదు చూడండి. 4 ఇంటూ చెయ్యాలి కదా, 4 ఇంటూ చెయ్యాలి కదా. 4 ఇంటూ 2 8 మైనస్ 8/3 వస్తుంది. సో ఆన్సర్ చెయ్యండి. సో 8 3 24 మైనస్ 8 ఆన్సర్ 5.33 జౌల్స్ రావాలి. 5.33 జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. an object is moving with a speed of అంటే ఏంటిది? ఇనిషియల్ వెలాసిటీ. సో గివెన్ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బ్రేక్ డౌన్ ద సెంటెన్సెస్. ప్రతి సెంటెన్స్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అది మనం ఆలోచించాలి. u is equal to 6.25 మీటర్ పర్ సెకండ్. decelerated at a rate given by dv by dt is equal to minus 2.5 root v. Minus ఎందుకు? deceleration. v is the instantaneous speed. time taken by the object to come to rest అంటే ఫైనల్ వెలాసిటీ 0 అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? ఇది చూడగానే మీరు ఫస్ట్ ఎలా మీరు చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఒక్కసారి చూడండి అమ్మా. దీనిని నాకేం తెలుసు? dv by dt is equal to minus 2.5 root v. మనము ఇంటిగ్రేషన్ అయినా డిఫరెన్సియేషన్ అయినా విని వితో టీని టీతో చేయాలి కదా. ఇక్కడ డివి ఉంది, ఇక్కడ రూట్ వి ఉంది, జస్ట్ షిఫ్ట్ ఇట్. సో రూట్ విని ఇటువైపు షిఫ్ట్ చేస్తే నేను ఎలా రాస్తానంటే v పవర్ -1/2 dv is equal to minus 2.5 dt గా రాస్తాను. ఎందుకు? మన క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ఇంక ఇక్కడ నుంచి ఓన్లీ మ్యాథమెటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. నాకు డివి డిటి పోవాలి, టీ కావాలి అంటే డి పోవాలి. దానికి ఏం చేస్తాను? ఇంటిగ్రేషన్ చేస్తాను. వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది. సో ఇనిషియల్ వెలాసిటీ 6.25, ఫైనల్ వెలాసిటీ 0. ఈ మాత్రం మీకు వస్తే చాలు. ఇంక ఇదంతా రెస్ట్ మ్యాథ్స్. ఇక్కడ దాకానే ఫిజిక్స్, మిగతాదంతా మ్యాథ్స్ అంతే. సో v పవర్ -1/2 dv మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? v పవర్ +1/2/1/2. సో 2 రూట్ v లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6.25 నుంచి 0 is equal to -2.5 into t. ఇంటిగ్రేషన్ dt t వస్తుంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 పోతుంది. -2 రూట్ 6.25 is equal to -2.5 t. ఆబ్వియస్ గా మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 6.25 అంటే 625 into 10⁻². సో ఆబ్వియస్ గా బయటికి 2.5 వస్తుంది. 2.5 into t. సో సారీ 2.5 క్యాన్సిల్. t is equal to 2 seconds. t is equal to 2 seconds is the answer. నేను ఎంత ఫాస్ట్ గా చేస్తున్నానో మీరు కూడా అంతే ఫాస్ట్ గా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అంతే స్పీడ్ గా చేయాలి. బికాస్ ప్రాబ్లం ఈజీ అయినప్పుడు, మ్యాథ్స్ అనేది ఈజీ అయినప్పుడు ఫాస్ట్ గా చేయాలి. ఇక్కడి దాకా మీరు ఆలోచించడానికి టైం తీసుకోవచ్చు. ఈ స్టెప్ నుంచి ఇంకా టైం తీసుకోకూడదు. ఫటాఫట్ రాసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. శాటిలైట్ చూడగానే గ్రావిటేషన్ క్వశ్చన్. A satellite is revolving in a circular orbit at a height h from the surface. Okay, surface of the earth నుంచి h height లో ఆర్బిట్ తిరుగుతోంది. Radius of the earth is r. h is much smaller than r. దీని మీనింగ్ ఏంటి? h can be neglected.
the minimum increase in its orbital velocity required so that the satellite could escape from the earth. సో ఫస్ట్ ఏం జరుగుతోంది, ఇనీషియల్ గా ఎర్త్ యొక్క ఆర్బిట్ లో తిరుగుతోంది. అక్కడి నుంచి అది ఎస్కేప్ అయిపోవడానికి వాట్ ఈస్ ద మినిమం ఇంక్రీజ్ ఇన్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఇంక్రీజ్ అంటే ఎప్పుడు కూడా డెల్టా వి వెలాసిటీలో ఇంక్రీజ్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆర్బిటాల్ ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, ఆర్బిటాల్ వెలాసిటీతో తిరుగుతోంది. ఫైనల్ వెలాసిటీ ఏం కావాలి, ఎస్కేప్ వెలాసిటీగా మారిపోవాలి. సో డెల్టా వి ఎప్పుడు కూడా ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అంటే విఈ మైనస్ విఓ చేస్తే ఖేల్కతం దుకాన్ బంద్. మీకు తెలియాల్సింది ఈ రెండింటికి ఫార్ములా రాయడం. ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ gm by r plus h, కానీ h నెగ్లెక్టెడ్, సో అండర్ స్క్వేర్ రూట్ gm by r. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ 2gm by r, మళ్ళీ h నెగ్లెక్టెడ్, అయిపోయింది, ఇంకేం లేదు. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా వి ఇస్ ఈక్వల్ టు రూట్ జిఆర్ ఉంది కాబట్టి కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మీకేం తెలుసు, g ఇస్ ఈక్వల్ టు gm by r స్క్వేర్. సో gm by r ఇస్ ఈక్వల్ టు g ఇంటూ r. సో ఖతం, రూట్ జిఆర్ వస్తుంది, ఇక్కడేమో రూట్ 2gr వస్తుంది. 2gr మైనస్ ఇదేంటిది, ఇది రూట్ 2gr మైనస్ రూట్ gr. సో రూట్ gr కామన్ తీస్తే రూట్ 2 మైనస్ 1, దిస్ ఈస్ డెల్టా వి చేంజ్ ఇన్ వెలాసిటీ, దట్స్ ఇట్. ఓకే, సో gr ఇంటూ రూట్ 2 మైనస్ 1, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటికే మనము 6 క్వశ్చన్స్ ఫినిష్ చేస్తాం. ఈ మాత్రం ఫాస్ట్ గా అయితే ఖచ్చితంగా చెయ్యాలమ్మా. ఓకే, so shall we move on to question number 7. Two identical wires A and B ఉన్నాయి. ఐడెంటికల్ అంటే లెంత్, మాస్ ఇవన్నీ సేమ్ గా ఉంటాయి, రేడియస్ ఇవన్నీ సేమ్ గా ఉంటాయి. ఈచ్ ఆఫ్ లెంత్, ఇక్కడ ఒక పదం మిస్ అయిపోయింది, సో లెంత్ ఎల్ అని రాద్దాము. ఈచ్ ఆఫ్ లెంత్ ఎల్ క్యారీ ద సేమ్ కరెంట్ ఐ, రెండిట్లోనూ కూడా సేమ్ కరెంట్ ఐ వెళ్ళింది. వైర్ ఏ ఈజ్ బెంట్ ఇంటూ అ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ and wire B is bent in the form of square of side A. కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది. BA, BB are values of magnetic field at the centers. Magnetic field at the centers. Formula based. Biot-Savart's law application. Pure Biot-Savart's law application. So ఎవరైతే Biot-Savart's law applications నేర్చుకున్నారో వాళ్ళకి ఇది బంపర్ ఈజీ అమ్మా. బయోట్-సావర్ట్స్ లా అప్లికేషన్స్ నేను చాలా డీటెయిల్డ్ క్లాస్ ఎప్పుడు హెచ్విఎస్ సిరీస్ లో చెప్పాను, ఎండ్ గేమ్ లో చెప్పాను, చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో బయోట్-సావర్ట్స్ లా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బయోట్-సావర్ట్స్ లా తెలిసిన వాళ్ళు ప్రాబ్లం చేసేస్తారు. లెట్ us స్టార్ట్ విత్ వైర్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. వైర్ ఏ ఏం చేశాడు, వైర్ ఏ యొక్క లెంత్ ఎల్, దాంట్లో ఐ కరెంట్ వెళ్తుంది. దీనిని ఒక సర్కిల్ లాగా బెండ్ చేశారు, దాని రేడియస్ ఆర్. సో ఇక్కడ సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఫర్ అ సర్కిల్ క్యారీయింగ్ కరెంట్ ఐ, సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఫార్ములా ఏంటి, μ0NI/2r. ఎంతమందికి ఈ ఫార్ములా గుర్తుంది? ఫార్ములా గుర్తుంటే ఖతం. కాకపోతే ఆర్ అనేది నేను కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎల్ లెంత్ ని ఇలా చుట్టాం కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు, 2πr లెంత్ ఇస్ ఈక్వల్ టు ఎల్ కదా. ఈ ఎల్ ని ఇలా బెండ్ చేసాము అంటే 2πr is equal to L. ఇక్కడ నుంచి R is equal to L/2π సబ్స్టిట్యూట్ చేయండి. సో μ0 n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒకటే కాబట్టి n is equal to 1 కన్సిడర్ చేస్తాను. μ0I/2 ఇంటూ R ప్లేస్ లో L/2π సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 2 క్యాన్సిల్, ఫైనల్ గా ఎంత వచ్చింది, μ0I ఇంటూ π/L. ఇది వైర్ ఏ కి సంబంధించి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏముంది, వైర్ బి కి రండి. వైర్ బి ఏం చేశారు, స్క్వేర్ షేప్ లో బెండ్ చేశారు. స్క్వేర్ షేప్ లో బెండ్ చేశారు. స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ ఎంత, ఏ, దానిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ తిరిగి 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 వచ్చింది. దీని సెంటర్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. స్క్వేర్ కి ఎలా సాల్వ్ చేస్తాము, సెంటర్ దగ్గర అంటే ఇది సెంటర్ దగ్గర, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, డిస్టెన్స్ డి అనుకుందాం. ఈ డి ప్లేస్ లో ఏం రాసుకోవాలి, a/2 రాసుకోవాలి, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి, స్ట్రైట్ లైన్ కరెంట్ క్యారీయింగ్ వైర్, దానికి డి డిస్టెన్స్ లో ఏ ఫార్ములా, ఎవరికైనా ఫార్ములా గుర్తొచ్చిందా లేదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బి ఇస్ ఈక్వల్ టు μ0/4π I/d ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఈ ఫార్ములా ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది.
సో B డ్యూ టు B ఇస్ ఈక్వల్ టు mu naught by 4 pi I by D ప్లేస్ లో A/2 రాస్తావు. సో 2 పైకి వస్తుంది, A కిందకి వస్తుంది. సైన్ ఇదొక స్క్వేర్ కాబట్టి మనకి ఏమొస్తుంది, సైన్ 45 degrees ప్లస్ సైన్ 45 degrees. ఓకే, సో సైన్ 45 అంటే 1/√2, 2/√2 కాబట్టి ఇక్కడ √2 పైన వస్తుంది. సరే, mu naught by 4 pi 2i ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇంటూ √2 by a. కానీ a అనేది నాకు ఉండకూడదు, మారిపోవాలి. సో a ఎలా మారిపోతుంది ఇక్కడ చూడండి, ఈ ఓవర్ పెరిమీటర్ 4a is equal to l. సో a is equal to l by 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో mu naught by 4 pi 2i ఇంటూ √2 by a ప్లేస్ లో l by 4 ఇంటూ 4 ఇక్కడికి వస్తుంది. సో mu naught by 4 pi 2 4s are 8 √2 i by l. ఈ రెండిటిని, ఇది b డ్యూ టు b, ఇది b డ్యూ టు a, దీనిని మీరు డివైడ్ చేయాలి. ఈ mu naught i pi by l దీనిని మీరు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మీకు పై బైక్ వస్తుంది కాబట్టి 8√2 ఉన్నది ఇదే. ఆప్షన్ 4 చూడండి, మిగతా దేంట్లోనూ 8√2 లేదు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పై స్క్వేర్ బై 8√2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మీరు చాలా క్లియర్ గా BA by BB చేస్తే గనక 8√2 వస్తుందమ్మా. హ్యావ్ యూ గాట్ ఇట్? BA by BB is equal to mu naught I pi by L ఇంటూ ఇక్కడ 4 pi L by mu naught 8√2 I. సో ఇవి క్యాన్సిలేషన్ చేస్తే పై స్క్వేర్ బై 8√2 వస్తుంది. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నౌ కమింగ్ టు 8th క్వశ్చన్. కన్సిడర్ అ యూనిఫామ్ స్క్వేర్ ప్లేట్ ఆఫ్ సైడ్ A అండ్ మాస్ M. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఖచ్చితంగా ఫార్ములే మీకు వచ్చి ఉండాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ప్లేట్ అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్. డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మన స్క్వేర్ ప్లేట్ అనుకోండి. దిస్ ఈస్ అవర్ స్క్వేర్ ప్లేట్. స్క్వేర్ ప్లేట్ కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేది ఇక్కడ నాకు IC ఉంటుంది కదా. సెంటర్ నుంచి వెళ్ళినప్పుడు IC ఉంటుంది. సైడ్ A అన్నాడు, మాస్ M అన్నారు కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేటప్పుడు స్క్వేర్ ప్లేట్ కి ఫార్ములా ma²/6. ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. వి నో దాట్ ఒక స్క్వేర్ ప్లేట్ కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళినప్పుడు, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళినప్పుడు ఫార్ములా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడిగాడు, ఒక యాక్సిస్ ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్, ఏదో ఒక కార్నర్, ఈ కార్నర్ నుంచి అనుకోండి. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడిగాడు. మీకు ఏ ఫార్ములా అప్లై చేయాలి అని తెలుస్తోంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఈ రెండు రేస్, ఈ రెండు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. అంటే ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేయాలి, అది మనకి వెలగాలన్నమాట. సో అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థీరం, అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థీరం I is equal to IC plus M పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇది మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ డయాగ్నల్ √2a, అందులో సగం కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది a/√2. సో mr², యాక్చువల్ గా mr² పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్లేస్ లో ఎంత వచ్చింది, a/√2. IC ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ma²/6 ప్లస్ m దీన్ని స్క్వేర్ చేస్తే a²/2 అంతే అయిపోయిందమ్మా. ఇంకా క్వశ్చన్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. ma² కామన్ తీసేస్తే 6 మనకి LCM అవుతుంది. సో ma² ప్లస్ 3ma², సో 4/6 అంటే I is equal to 2/3ma². 2/3ma² is the correct answer. Got it? 2/3ma² is the correct answer. So ఇది క్వశ్చన్ నంబర్ 8. ఇప్పటి వరకు మనం 8 క్వశ్చన్స్ సక్సెస్ఫుల్ గా చేసాము. ఐ హోప్ ఈ 8 క్వశ్చన్స్ మీరు చేయగలిగారు అనుకుంటున్నాను. మేబీ ఒకటి పోయినా కూడా మిగతావన్నీ చేయగలగాలి. నెక్స్ట్, అన్ ఐడియల్ గ్యాస్ అండర్ గోస్ క్వాజీ స్టాటిక్. ఎంతమందికి క్వాజీ స్టాటిక్ అనే పదానికి మీనింగ్ తెలుసు? క్వాజీ స్టాటిక్ అంటే వెరీ స్లో ప్రాసెస్. క్వాజీ స్టాటిక్ అనగానే మైండ్ లోకి ఏమి గుర్తుకు రావాలి, ఎవరైనా చెప్పండి నాకు చూద్దాం.
క్వాజీ స్టాటిక్ అనే పదం చూసినప్పుడు టక్కుమని దాని కాంటాక్ట్ లో ఉండే పదం ఏమి గుర్తుకు రావాలి? నెక్స్ట్, రివర్సిబుల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఇట్స్ మోలార్ హీట్ కెపాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఇఫ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ the relation of pressure and volume V is given as PV power N is equal to constant అని ఇచ్చారు మనకి. N is given by ఆ N వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడగానే ఐడెంటిఫై అయ్యేది ఏంటి అంటే PV పవర్ N is equal to constant అని ఇచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారు, క్వాజీ స్టాటిక్ అనగానే ఇదొక ఐసోథర్మల్ ప్రాసెస్. కానీ ఐసోథర్మల్ ప్రాసెస్ కాదు. బికాజ్ ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అయి ఉంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో కండిషన్ ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఒకవేళ ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవ్వాలి. కానీ పీవీ పవర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చారు. సో కెన్ ఐ కంపేర్ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్? అది కుదరదు. బికాస్ ఇట్ ఈస్ అ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. క్వాజీ స్టాటిక్ అంటే అది ఐసోథర్మల్ ప్రాసెస్ అయి ఉండాలి. సో పీవీ పవర్ గామా అనేది అడియాబాటిక్ ప్రాసెస్ కాదు. అడియాబాటిక్ అనేది ఫాస్ట్ సడన్ ప్రాసెస్, క్వాజీ స్టాటిక్ అనేది ఐసోథర్మల్. సో రెండు సూట్ అవ్వట్లేదు. అడియాబాటిక్ సూట్ అవ్వట్లేదు, ఐసోథర్మల్ సూట్ అవ్వట్లేదు. ఈ రెండు సూట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇది ఒక పాలీట్రాపిక్ ప్రాసెస్. దిస్ ఈజ్ అ పాలీట్రాపిక్ ప్రాసెస్. పాలీట్రాపిక్ ప్రాసెస్, ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేవి అడియాబాటిక్ లో కొన్ని అప్లికేషన్స్. పాలీట్రాపిక్ మీద, ఫ్రీ ఎక్స్పాన్షన్ మీద మనకి ఎన్టీఏ క్వశ్చన్స్ అడుగుతోంది కాబట్టి ఈ రెండిటి గురించి మనకు ఐడియా ఉండాలి. పాలీట్రాపిక్ ప్రాసెస్ లో ఎంతమందికి సి కి ఫార్ములా తెలుసు? సి కి ఫార్ములా ఏంటంటే సివి ప్లస్ ఆర్ బై 1 - x. పాలీట్రాపిక్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి స్టాండర్డ్ ఫార్ములా. దీని డెరివేషన్ మనకి లేదు, ఫార్ములా ఇది తెలియాలి. ఇది తెలిస్తే ఖతం కహాని. మనకి ఇంకా n కావాలి అంటే n is nothing but x అన్నమాట. PV పవర్ x is equal to కాన్స్టెంట్. మీరు ఎలా అనుకున్నా పర్లేదు. నేను నార్మల్ గా పాలీట్రాపిక్ ప్రాసెస్ అంటే పవర్ x అని అనుకుంటాను నేను. ఇక్కడ క్వశ్చన్ లో n ఇచ్చాడు. సో x ప్లేస్ లో సింపుల్ గా n రాసుకోవడమే. x ప్లేస్ లో n రాస్తారు, ఆ n వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. మిగతాదంతా ఈజీ పీజీ. సో c - cv ఇక్కడ నుంచి వస్తాను. c - cv is equal to r by 1 - n. r ఇక్కడ ఆప్షన్స్ లో లేదు. సో r ని కన్వర్ట్ చేసుకోండి. r ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? c - cv is equal to cp - cv is equal to r 1 - n అయిపోయింది. ఇక్కడ నుంచి 1 - n is equal to cp - cv by c - cv. తర్వాత n is equal to 1 minus cp minus cv by c minus cv. సో దీన్ని cp ఇక్కడ పెడితే cv క్యాన్సిల్ అయిపోతాయి మనకి. cv క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి n is equal to ఎంత మిగులుతుంది చూడండి? c minus cp by c minus cv. c minus cp by c minus cv. c minus cp by c minus cv. ఆప్షన్ 2 కరెక్ట్. ఇది కొంచెం నాకు తెలిసి పిల్లలు ఇబ్బంది పడే క్వశ్చన్. ఇది లైట్ గా ఇబ్బంది పడే క్వశ్చన్. బికాస్ చాలా మంది ఫస్ట్ సెంటెన్స్ లో క్వాజీ స్టాటిక్ చూడగానే వెళ్ళిపోయే థాట్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ ఐసోథర్మల్. కానీ ఐసోథర్మల్ కాదు. ఎందుకు ఐసోథర్మల్ కాదు? ఐసోథర్మల్ లో కండిషన్ ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒకవేళ నువ్వు ఐసోథర్మల్ అని ఫిక్స్ అయితే ఐసోథర్మల్ లో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవ్వాలి. ఒకవేళ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది అడియాబాటిక్ కదా, నేను అడియాబాటిక్ వేసుకోవచ్చు అనుకుంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే నీకు ఇచ్చింది గివెన్ వెరీ స్లో ప్రాసెస్ అని ఇచ్చాడు. సో స్లో ప్రాసెస్ అడియాబాటిక్ అవ్వదు. సో ఈ రెండు రాంగ్ ఆప్షన్. సో పాలీట్రాపిక్ కి వెళ్ళాలి. ఇంత స్టోరీ మీ మనసులో చెప్పుకోవాలన్నమాట. మీకు మీరే ఈ స్టోరీని చెప్పుకోవాలి. క్లియర్? నెక్స్ట్, లాజిక్ గేట్స్. సింపుల్, వెరీ ఈజీ లాజిక్ గేట్స్. ABCDR ఇన్పుట్స్. అర్రే మనకి యూజువల్ గా లాజిక్ గేట్స్ లో రెండే ఇన్పుట్స్ ఉంటాయి కదా. AB అనే ఇన్పుట్స్ ఉంటాయి, Y అనే అవుట్పుట్ ఉంటుంది. కానీ ఇక్కడ ABCD ఇన్పుట్స్ ఉన్నాయి, X అనేది అవుట్పుట్ గా ఇవ్వడం జరిగింది. కింద ఉన్నది 0, పైకుంటే 1 అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏ గేట్ అని అడుగుతున్నారు. సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డిజిటల్ డయాగ్రామ్ చూడగానే మీరు చెయ్యాల్సిన పని ఏంటి? టైమ్ డివిజన్స్ డ్రా చేయాలి.
ఏం చేయాలి, టైం డివిజన్స్ డ్రా చేయాలి. సో ఇది ఒక టైం డివిజన్, ఫస్ట్ దాన్ని బట్టే వెళ్తుంది. ఇది ఒక టైం డివిజన్, నెక్స్ట్ ఇది ఇంకొక టైం డివిజన్, నెక్స్ట్ టైం డివిజన్, ఇంకొక టైం డివిజన్. ఇక్కడికే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం డివిజన్ లో చూడండి, ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0, అప్పుడు అవుట్పుట్ కూడా 0 ఉంది. ఆల్ ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు, ఆల్ ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు ఆ టైంలో అవుట్పుట్ కూడా మనకి 0నే ఉంది, ఎక్స్ కూడా 0నే ఉంది. సెకండ్ దాంట్లోకి రండి. సెకండ్ దాంట్లో ఒకటి హైలో ఉంది, మిగతా అన్ని లోలో ఉన్నాయి, అవుట్పుట్ హై వచ్చింది. థర్డ్ దానికి రండి, ఒకటి హైలో ఉంది, మిగతా అన్ని లోలో ఉన్నాయి, అవుట్పుట్ హైలో ఉంది. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే నాకు ఇంకొక పాయింట్ ఏం అర్థమైంది అంటే, ఎనీ వన్ ఇన్పుట్ హై అయితే అవుట్పుట్ కూడా నాకు హై వచ్చింది. ఇది ఏ గేట్ లో జరుగుతుంది? ఆబ్వియస్ గా ఆర్ గేట్ లో మాత్రమే జరుగుతుంది. ఆర్ గేట్ లో ఎనీ వన్ ఇన్పుట్ హై అయినా కూడా అవుట్పుట్ హై వచ్చింది అంటే దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆర్ గేట్. సో ఆర్ గేట్ అంటే ఏంటి? ఎండ్ గేట్, నాండ్ గేట్ కి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఎండ్ గేట్ లో ఆల్ ఇన్పుట్స్ హైలో ఉంటేనే అవుట్పుట్ హై వస్తుంది. సో ఎనీ వన్ ఇన్పుట్ హైలో ఉండాలి కాబట్టి ఇట్ బికమ్స్ అన్ ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 11. ఏ పార్టికల్ పర్ఫార్మ్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఆసిలేటరీ మోషన్ కి సంబంధించింది, విత్ ఆంప్లిట్యూడ్ ఏ. ఓకే, ఇనిషియల్ గా ఒక పార్టికల్ ఆంప్లిట్యూడ్ ఏ తో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తోంది. ఇట్స్ స్పీడ్ ఈజ్ ట్రిపుల్డ్ కాదు, ట్రిపుల్డ్. Its speed is tripled at the instant, that is at a distance 2a/3 from equilibrium position. ఈ సెంటెన్స్ ని మీరు రాసుకోవడం వస్తే మీ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయినట్లే. న్యూ ఆంప్లిట్యూడ్, అప్పుడు వెలాసిటీ ట్రిపుల్ అయిన తర్వాత మీన్ పొజిషన్ నుంచి 2a/3 డిస్టెన్స్ లో ఉన్నప్పుడు వెలాసిటీ ట్రిపుల్ అయిన తర్వాత కొత్త ఆంప్లిట్యూడ్ ఏంటి? దీనికి ఈక్వేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ వెలాసిటీకి ఫార్ములా రాద్దాం. బికాస్ క్వశ్చన్ లో స్పీడ్ ని ట్రిపుల్ చేశాడు అన్నాడు, అంటే వెలాసిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో వెలాసిటీకి ఫార్ములా రాయండి. నీకేం తెలుసు వెలాసిటీకి ఫార్ములా? ω√a² - y². ఓకే, అయితే నీకేం ఇచ్చాడు? y ప్లేస్ లో 2a/3 అవుతుంది అన్నాడు. ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి డిస్టెన్స్ అంటే y. సో v = ω√a² - 2a/3 సో v = ω√a² - 4a²/9. దీన్ని సాల్వ్ చేయొచ్చు, పక్కన పెట్టండి పర్లేదు. అయితే నీకు ఇంకొక క్వశ్చన్ ఏమిచ్చాడు? వెలాసిటీని ట్రిపుల్ చేశాడు. ఇప్పుడు వెలాసిటీని ట్రిపుల్ చేశాడు. సో 3 టైమ్స్ ఆఫ్ వెలాసిటీ ఉన్నప్పుడు కొత్త ఆంప్లిట్యూడ్ వస్తుంది. వెలాసిటీని ట్రిపుల్ చేసినప్పుడు కొత్త ఆంప్లిట్యూడ్ వస్తుంది. సో కొత్త ఆంప్లిట్యూడ్ a' మైనస్ ఆ కొత్త ఆంప్లిట్యూడ్ ఎక్కడ? సేమ్ 2a/3 పొజిషన్ దగ్గర కదా. సో 2a/3 రాసుకుంటావు. ఓకే, సో రెండు వైపులా స్క్వేర్ చేయండి. 9v² ఓకే, రెండు వైపులా స్క్వేర్ చేసేసాం కదా, ఇంకా రూట్ అక్కర్లేదు. a' మైనస్ 4a²/9. అయితే v² ప్లేస్ లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు? బికాస్ క్వశ్చన్ లో a' కావాలి, v² కాదు. మీరు కావాలంటే దీనిని మీరు ఇక్కడ ఒమేగా రాయలేదా? సో ω² ఇంటూ మీరు ఇలా చేయొచ్చు, లేదు దీన్ని డివైడ్ చేసేయచ్చు. డైరెక్ట్ గా దీన్ని డివైడ్ కూడా చేయొచ్చమ్మా, లేదా ఇక్కడే స్క్వేర్ చేసుకుని డివైడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ గా డివైడ్ చేస్తున్నాను. 9v²/v² = ω² ఇంటూ a' మైనస్ 4a²/9 బై ω² ఇంటూ a² మైనస్ 4a²/9. దీనిని సాల్వ్ చేయండి. ఇక్కడ v² క్యాన్సిల్ అయిపోతుంది, ω² క్యాన్సిల్ అయిపోతుంది, a' ఉంది, దీనిని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 9 - 5/9 a² అవుతుంది. చూడండి, ఇది ఇటువైపు వస్తుంది కదా. 9 ఇంటూ దీనిని సాల్వ్ చేస్తే 5a²/9
is equal to a dash square minus 4a square by 9. So 9 cancel, a square ఇటువైపు వస్తుంది. So 5a square plus 4 by 9 a square is equal to a dash square. So 9 45 49 49 a square by 9 is equal to a dash square. So a dash ఎంత వచ్చింది నాకు 7/3a. 7/3a ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అమ్మా. చేయడం వచ్చిందా రాలేదా? ఇదేదో పెద్ద డెఫినేషన్ ఇది వద్దు, ఇది చాలా లెందీగా ఉంది, ఇది మీకు అర్థం కాకపోవచ్చు. నేను చెప్పే ఇది ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ అ షార్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రూ గేజ్ క్వశ్చన్ వచ్చింది. ఎంతమంది స్క్రూ గేజ్ క్లాస్ విన్నారు? స్క్రూ గేజ్ క్లాస్ విన్న వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూ గేజ్ అనగానే ఫార్ములా గుర్తుకు రావాలి. స్క్రూ గేజ్ లో ఫార్ములా ఏంటి? థిక్నెస్ గానీ డెప్త్ గానీ ఏదైనా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? మెయిన్ స్కేల్ రీడింగ్ లేదా పిచ్ స్కేల్ రీడింగ్ ప్లస్ హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సి. ఇది మనకి తెలుసు. ఎల్సికి ఫార్ములా ఏంటి? పిచ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. మళ్ళీ పిచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద థింబుల్ బై నంబర్ ఆఫ్ రొటేషన్స్. క్వశ్చన్ చదవండి. స్క్రూ గేజ్ విచ్ అ పిచ్, మనకి డైరెక్ట్ గా పిచ్ ఇచ్చేసారు. సో మనకి పిచ్ పట్టకుండా పిచ్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేసారు. అండ్ సర్క్యులర్ స్కేల్ విత్ 50 డివిజన్స్. సర్క్యులర్ స్కేల్ మీద 50 డివిజన్స్ ఉన్నాయి. చాలు, ఇక్కడ దాకా చదివి ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. బికాస్ 1 2 3 4 5 6 5 లైన్స్ ఉన్నాయి. స్కిప్ కదా. 1 2 3 4 5 లైన్స్. ఎవడు చేస్తాడు ఈ ప్రాబ్లమ్? ఈ ఫిజిక్స్ లో ఎలాగో ప్రాబ్లమ్స్ చేసినా రాదు. స్కిప్. నువ్వు స్కిప్ కొడతావు, నీ పక్కన ఉన్నాడు ప్రాబ్లం చేస్తాడు, నీకు వాడికి ఒక 10,000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి చెయ్యాలి. ముందు ఈ రెండు ఇన్ఫర్మేషన్ తో నాకు లీస్ట్ కౌంట్ వచ్చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకోండి. లీస్ట్ కౌంట్ ఈస్ ఈక్వల్ టు పిచ్ ఎంత 0.5 mm బై ఎన్ని నంబర్ ఆఫ్ హెడ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ 50. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది నాకు? 0.01 మిల్లీమీటర్స్. లీస్ట్ కౌంట్ పక్కన పెట్టండి. ఆన్సర్ కూడా మిల్లీమీటర్స్ లో ఉంది కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. నాకు లీస్ట్ కౌంట్ వచ్చింది, పక్కన పెట్టు. ఇంకేమిచ్చాడు? టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ అ థిన్ షీట్. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ ద మెజర్మెంట్. బిఫోర్ స్టార్టింగ్ ద మెజర్మెంట్ అంటే రెండు జాస్ మధ్యలో ఏ ఆబ్జెక్ట్ లేనప్పుడు, రెండు జాస్ మధ్యలో ఏ ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏం జరగాలి? 0 కోయిన్సైడ్ అవ్వాలి కదా. రెండు జాస్ మధ్యలో ఆబ్జెక్ట్ ఏమీ లేనప్పుడు 0 కోయిన్సైడ్ అవ్వాలి. కానీ అలా కోయిన్సైడ్ అవ్వలేదు. ఓకే. 45th డివిజన్ కోయిన్సైడ్స్. ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది కదా మనకి స్క్రూ గేజ్. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇది మన థింబల్ మెయిన్ స్కేల్. ఈ మెయిన్ స్కేల్ మీద ఇలా సర్క్యులర్ స్కేల్ ఉంటుంది. ఈ సర్క్యులర్ స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ ఉన్నాయని చెప్పాడు? 50 డివిజన్స్ ఉన్నాయి. సో కరెక్ట్ గా ఇక్కడికి 0 రావాలి. కానీ ఏమి వచ్చిందన్నాడు? 45th డివిజన్ ఇక్కడ కనిపిస్తోంది నాకు. అంటే 0 ఎక్కడికి వెళ్ళింది? ఇది చాలా ఇంపార్టెంట్. నీకు 0 ఈ ఇండెక్స్ లైన్ దగ్గర 45th లైన్ కనిపిస్తోంది అన్నాడు. అంటే 0 ఎక్కడికి వెళ్ళిపోయింది? 50 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి 0 ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది. 0 పైకి వెళ్ళిపోయింది కాబట్టి 45th డివిజన్ ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే ఎన్ని డివిజన్స్ పైకి వెళ్ళిపోయింది? 5 డివిజన్స్ పైకి వెళ్ళిపోయింది. 0 లైన్ నుంచి పైకి వెళ్తే ఏమి ఎర్రర్ అంటారు? ఇట్ ఈస్ అ నెగటివ్ ఎర్రర్. ఏమి ఎర్రర్ అమ్మా ఇది? నెగటివ్ ఎర్రర్. నెగటివ్ ఎర్రర్ అయినప్పుడు కరెక్షన్ ఏమవుతుంది? పాజిటివ్ కరెక్షన్ అవుతుంది. పాజిటివ్ కరెక్షన్. ఎర్రర్ ఎంత? 5 డివిజన్స్. కాబట్టి పాజిటివ్ కరెక్షన్ ఏమవుతుంది? +5 ఇంటూ ఎల్సి చేయాలి కదా. ఎల్సి ఎంత? 0.01. సో +0.05 మిల్లీమీటర్స్. ఇది నా కరెక్షన్. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళండి. థిక్నెస్ కి ఫార్ములా D is equal to మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ HSR ఇంటూ ఎల్సి. సో ఇప్పుడు ఎంత ఇచ్చాడు చూడండి. మెయిన్ స్కేల్ రీడింగ్ 0.5 mm, 25th డివిజన్ కోయిన్సైడ్. సో 0.5 ప్లస్ 25 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది మనకి? 0.01.
సో 0.5 ప్లస్ 0.25 ఎంత వచ్చింది? 0.75 మిల్లీమీటర్స్. ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్? కాదు, ఇక్కడ ఎర్రర్ ఉంది, కరెక్షన్ ఇంకా నేను చెయ్యాలి. సో కరెక్ట్ థిక్నెస్ కావాలి అంటే 0.75 కి 0.05 యాడ్ చేయాలి, బికాజ్ నా కరెక్షన్ పాజిటివ్ కాబట్టి. సో 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.80 మిల్లీమీటర్స్. సో 0.80 మిల్లీమీటర్స్ ఇస్ ద ఆన్సర్. సో ఇందులో ఎర్రర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? జీరో లైన్ కి పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఉన్నవే 50 డివిజన్స్. సో 0 కోయిన్సైడ్ అవ్వలేదు. 40-50 ఇక్కడికి వచ్చింది అంటే 0 పైకి వెళ్ళిపోయింది. ఇండెక్స్ లైన్ కంటే పైకి వెళ్తే నెగిటివ్ ఎర్రర్, ఇండెక్స్ లైన్ కంటే కిందకి వెళ్తే పాజిటివ్ ఎర్రర్. నెగిటివ్ ఎర్రర్ ఉన్నప్పుడు పాజిటివ్ కరెక్షన్, పాజిటివ్ ఎర్రర్ ఉన్నప్పుడు నెగిటివ్ కరెక్షన్. క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు 13th క్వశ్చన్. పైప్ ఓపెన్, వేవ్స్ లెసన్ లో క్వశ్చన్ అమ్మా. ఓకే, a pipe open at both ends has a fundamental frequency f in air. Pipe open at both ends. దాని లెంత్ L అయినప్పుడు ఓపెన్ పైప్ లో ఏమి ఫామ్ అవుతుంది? మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో L is equal to మనకి ఏమవుతుంది? λ/2. అక్కడి నుంచి F is equal to V by lambda. ఇక్కడ నుంచి λ is equal to 2L. సో F is equal to V/2L. ఇంత సోద అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు ఫార్ములా తెలిసిన వాళ్ళకి. ఓపెన్ పైప్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా F is equal to V/2L. మీకు తెలిస్తే రాయండి, తెలియకపోతే డయాగ్రామ్ గీసుకుని చేయండి. సరే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? ఆ పైప్ ని తీసుకెళ్లి దట్ పైప్ ఈస్ డిప్డ్ వర్టికల్లీ ఇన్ వాటర్ సో దట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఈజ్ ఇన్ వాటర్. సగం వాటర్ లో మునిగిపోయింది. ఆ పైప్ సేమ్ పైప్ ని తీసుకెళ్లి, ఇదే సేమ్ పైప్ ని తీసుకెళ్లి ఏం చేశారు? సగానికి సగం వాటర్ తో ఫిల్అప్ చేస్తారు. సో సగం వాటర్ లో నింపేశారు అంటే నీకు ఇది క్లోజ్డ్ పైప్ గా మారిపోతుంది. దిస్ బికమ్స్ అ క్లోజ్డ్ పైప్. ఒకవైపు వాటర్ తో ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇది ఓపెన్ అయిపోయింది. ఇది క్లోజ్డ్ ఎండ్, ఇది ఓపెన్ ఎండ్. సో ఇక్కడ మాత్రమే ఎయిర్ ఉంటుంది. సో హాఫ్ అన్నాడు కాబట్టి నీకు ఎంత మిగిలింది? ఇక్కడ L/2 మాత్రమే మిగిలింది. ఈ L/2 లో నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో L/2 లెంత్ లో నాకు ఇదే ఫామ్ అవుతుంది, ఒక యాంటీ నోడ్, ఒక నోడ్ ఫామ్ అవుతుంది. సో L/2 లెంత్ లో నాకు ఎంత ఫామ్ అయింది? λ/4. 2 టైమ్స్. సో L ప్లేస్ లో మళ్ళీ ఎంత వచ్చింది? λ/2 లేదా λ is equal to 2L. సో ఇప్పుడు F' is equal to V/λ ప్రకారం V/2L వచ్చింది. మళ్ళీ యాక్చువల్ గా V/4L, కాకపోతే లెంత్ ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? L/2 రాసుకోవాలి. కాబట్టి F' is equal to V/2L. సో నాకు ఏమొచ్చింది? F' is equal to F. సో ఆన్సర్ రిమైన్స్ F. దిస్ ఈస్ అ వేవ్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. గ్యాల్వనోమీటర్, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఎలా ఉంది? గ్యాల్వనోమీటర్ హ్యావింగ్ అ కాయిల్ రెసిస్టెన్స్ ఆఫ్. ఒక గ్యాల్వనోమీటర్ యొక్క కాయిల్ రెసిస్టెన్స్ అంటే ఏమి కన్సిడర్ చెయ్యాలి? గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? G is equal to 100 ohms. It gives full scale deflection when a current of 1 milliampere is passed. దాంట్లోకి 1 milliampere పాస్ చేసినప్పుడు ఫుల్ డిఫ్లెక్షన్ వచ్చింది. కానీ the value of resistance which can be convert this galvanometer into ammeter. గ్యాల్వనోమీటర్ ని ఆమ్మీటర్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏమి రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తావు? షంట్ కదా. ఆ షంట్ రెసిస్టెన్స్ నే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ కన్వర్ట్స్ గ్యాల్వనోమీటర్ ఇంటూ ఆమ్మీటర్. గ్యాల్వనోమీటర్ ని ఆమ్మీటర్ గా కన్వర్ట్ చేసే రెసిస్టెన్స్ నే మనము షంట్ అంటాము. సో షంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయని అడుగుతున్నాడు. ఆ షంట్ ఇచ్చిన తర్వాత ఆమ్మీటర్ గా మారిన తర్వాత ఫుల్ స్కేల్ కరెంట్ అంతా 10 ఆంపియర్స్. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక బేసిక్ ఫార్ములా ఏంటి? S కి G కి రిలేషన్ S is equal to G/n-1. ఇక్కడ n ఏంటి నాకు తెలియాలి. n కి ఫార్ములా ఏంటంటే మనకి n is equal to I/Ig. ఇది నాకు గుర్తు లేదు. దానికి ఇంకొక ఫార్ములా ఏంటంటే n is equal to న్యూ కరెంట్, న్యూ రేంజ్ ఆఫ్ కరెంట్ లేదా న్యూ రేంజ్ ఆఫ్ కరెంట్ బై ఓల్డ్ రేంజ్ ఆఫ్ కరెంట్. ఏదో ఒక ఫార్ములా నీకు తెలియాలి. ఐదర్ ఈ ఫార్ములా అయినా తెలియాలి లేదా ఈ ఫార్ములా అయినా తెలియాలి. ఇందులో
ఈ 1 మిల్లీ ఆంపియర్ ఏంటి, గ్యాల్వనోమీటర్ లో నుంచి వెళ్లే కరెంట్ అని ఇచ్చాడు. అవునా, 1 మిల్లీ ఆంపియర్ ఏంటమ్మా, గ్యాల్వనోమీటర్ లో నుంచి వెళ్లే కరెంట్. అంటే IG ఈజ్ నథింగ్ బట్ 1 మిల్లీ ఆంపియర్, అంటే 10⁻³ ఆంపియర్. టోటల్ కరెంట్ ఆమ్మీటర్ గా మారిపోయిన తర్వాత వెళ్లే టోటల్ కరెంట్ ఏంటి, టోటల్ కరెంట్ 10 ఆంపియర్స్. సో N ఇస్ ఈక్వల్ టు I/IG ఇస్ ఈక్వల్ టు 10/10⁻³ వేస్తే 10⁻+4 అవుతుంది, 1 2 3 4 కదా ఆంపియర్స్. N ఆంపియర్స్ ఉండదు, ఆంపియర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. N వచ్చేసింది, S కావాలి. S ఇస్ ఈక్వల్ టు G ఎంత, 100/1 2 3 4 -1. సో 100/1 2 3 4 వస్తాయి కదా. ఓకే, ఇది అప్రాక్సిమేట్ గా చూడండి, అప్రాక్సిమేట్ గా 100/1000 వేసుకోండి, అప్రాక్సిమేట్ గా 10,000 వేసుకుంటే 2 జీరోలు క్యాన్సిల్ అయితే 0.01 వస్తుంది కదా ఓమ్స్, అప్రాక్సిమేట్ గా 0.01 ఓమ్స్. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. నాకు ఎందుకో అనిపిస్తుంది ఈ మోడల్లో జనవరిలో ఒక క్వశ్చన్ అయితే బంతాయి, ఏ క్వశ్చన్ తో బంతాయి. సో ఈ క్వశ్చన్ ని కొంచెం బాగా ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే, 15 in an experiment for determination of refractive index of glass slab. సో ఇది రే ఆప్టిక్స్ క్వశ్చన్, రే ఆప్టిక్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఆఫ్ ప్రిజం బై ఐ డెల్టా ప్లాట్. ఓకే, ఐ కి డెల్టా కి గ్రాఫ్ గీయడం ద్వారా ఓకే ఎక్స్పెరిమెంట్. సో ఇది ప్రిజం కి సంబంధించిన క్వశ్చన్. ఇన్సిడెంట్ యాంగిల్, డీవియేషన్ యాంగిల్, ఎమర్జింగ్ యాంగిల్. మనం యూజువల్ గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఇన్ కేస్ ఆఫ్ ప్రిజం ఎక్స్పెరిమెంట్, ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ప్రిజం ఎక్స్పెరిమెంట్ చదువుతాం కదా, ప్రిజం ఎక్స్పెరిమెంట్ లేదా డెరివేషన్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి, లేదా డెరివేషన్ 4 మార్క్స్ డెరివేషన్ లో, ప్రిజం డెరివేషన్ లో మనం ఏం తీసుకుంటాం, I1 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని I1 గా కన్సిడర్ చేస్తాము, 35 degrees. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 40 degrees. ఎమర్జింగ్ యాంగిల్ ని I2 గా కన్సిడర్ చేస్తాము, 79 degrees. In that case, which of the following is closest to maximum possible value of refractive index ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు. బట్ ఈ మోడల్ ఎందుకు పెట్టాను అంటే మెథడ్, సాల్వింగ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, ఎలా సాల్వ్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. సో ప్రిజం విషయంలో మ్యూకి ఐ డెల్టాలు ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, సైన్ I ప్లస్ మినిమం డీవియేషన్ సైన్ A ప్లస్ DM/2, సైన్ A ప్లస్ DM/2 బై సైన్ A/2. కానీ ఇక్కడ ఎక్కడ ఏ లేదే, ఏ వాల్యూ ఎలా తీసుకొస్తావు, దాట్ ఈస్ మెయిన్ క్వశ్చన్. సో ఏ వాల్యూ ఎలా వస్తుంది అంటే అక్కడ ప్రిజం డెరివేషన్ నుంచి మనకి వి నో దాట్ డెల్టా ఇస్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ A. ఈ ఫార్ములా తెలియాలి, ఇది తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫార్ములా మర్చిపోతే, ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేస్తే గనక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా ఫార్ములా గుర్తుంటే చాలు ప్రాబ్లం చెయ్యొచ్చు అనేవి ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా మనం 15 క్వశ్చన్స్ చేసాం. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ లో ఒక 10 క్వశ్చన్స్, మినిమం 10 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, 1 2 ఫార్ములా కంబైన్ చేసి రాసేయడమే. సో పేపర్ రేపు మీకు ఇలాగే ఉంటుంది, ఇదే లెవెల్లో పేపర్ ఉంటుంది. సో ఫార్ములే మీద గ్రిప్ తెచ్చుకోండి, మొత్తం అన్ని ఫార్ములే గ్రిప్ లోకి రావాలి. ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళకి ఈజీ. ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయడమే కదా, ఏ ఇస్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ డెల్టా. సో I1 35 ప్లస్ 79 మైనస్ 40. సో 35 79 ఎంత, ఇది 1, సో 114. దీంట్లో నుంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 4 74 కదా, ఎస్ 74 అప్రాక్సిమేట్ గా. సో మ్యూ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ ఎంత 74 ప్లస్ 40/2 బై సైన్ 74/2. సో 74 ప్లస్ 40 ఎంత 114/2, 2 5 10 15. సైన్ 57 degrees బై సైన్ ఇదంతా అవుతుంది 37. 57 37 యాంగిల్ తెలియాలి మీకు. సైన్ 57 వాల్యూ ఎంత 4/5. అలాగే సైన్ 37 degrees ఎంత 3/5.
సో నీకు ఆన్సర్ ఎంత వస్తుంది 4/3 విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 4/3 అంటే 1.33 వస్తుంది. 1.3 దేనికి దగ్గరలో ఉంది అంటే దీనికి దగ్గరలో ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ లో కూడా క్లోజెస్ట్ అన్నాడు, కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు. బట్ మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ లో ఇవ్వచ్చు. ఈ మోడల్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, an infinite line charge produces field. Infinite line charge electric field. Infinite line charge electric field. This is an application of Gauss law. Gauss law application. Infinite line charge అన్నాడు. Infinite line charge కి వెంటనే మీకు ఫార్ములా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి వచ్చేయాలి. E is equal to lambda by 2 pi epsilon naught r. బేసిక్ ఫార్ములా గుర్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. సో పదే పదే చెప్తున్నాను, ఫార్ములా మీద గ్రిప్ తెచ్చుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ అయిపోయిందమ్మా. ఏం అడగాలి? క్యాలిక్యులేట్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లాంబ్డా ఎంత అని అడిగాడు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. చాలా ఈజీ క్వశ్చన్. సో లాంబ్డా ఇస్ ఈక్వల్ టు E ఇంటూ 2 pi epsilon naught r. నేనేం చేస్తానంటే కొంచెం ఈజీగా సాల్వ్ అవ్వడానికి ఇంటూ 2/2 చేస్తాను. బికాస్ 4 pi epsilon naught 1/4 pi epsilon naught వాల్యూ 9 into 10 to the power 9. సో 4 pi epsilon naught వాల్యూ ఏమవుతుంది? 1/9 into 10 power 9. అందుకోసం 2 into చేశాను అనమాట. ఈ వాల్యూ ఎంత? 9 into 10 to the power 4 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 2 centimeters. 2 into 10 power -2 by 2 into 9 into 10 power 9. So 2 cancel, 9 cancel. So answer ఇది +2 మైనస్ వస్తుంది. 10 power -7 coulomb per meter. 10 power -7 coulomb per meter. డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఈజీ క్వశ్చన్. దిస్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, కెపాసిటర్స్ క్వశ్చన్ వచ్చింది. ఎంతమంది కెపాసిటర్స్ చేస్తున్నారు? ఎవ్రీ పేపర్ లో నీకు కెపాసిటర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ పేపర్ లోను 10 సెషన్స్ లో దాదాపుగా 8 సెషన్స్ లో కెపాసిటర్స్ మీద క్వశ్చన్ వచ్చి తీరుతుంది. కెపాసిటెన్స్ ఆఫ్ అ కెపాసిటర్ బికమ్స్ 4/3 times its original value if a dielectric slab of thickness is inserted. ఏ ఫార్ములా వాడాలి? T థిక్నెస్ లో ఉన్న డైఎలక్ట్రిక్ స్లాబ్ ని పెట్టినప్పుడు ఏ ఫార్ములా వాడాలి? C dash is equal to epsilon naught A by D minus T plus T by K. ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం అయిపోయింది. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అంతే. ఓకే, అందుకే చెప్పాను ఈ రోజు పేపర్ మోడరేట్లీ ఈజీ పేపర్. సో టార్గెట్ ఎంత ఇచ్చానో రీచ్ అవుతున్నారా లేదా చెక్ చేసుకోండి. సో దట్స్ ఇట్ అమ్మా. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత, K వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. C డాష్ ప్లేస్ లో నేనేం రాస్తాను? 4/3 times of its original అన్నాడు. C డాష్ ప్లేస్ లో 4/3 times of its original is equal to epsilon naught A by D minus T ప్లేస్ లో D/2 ప్లస్ D/2K. మీరు ఇక్కడ D కామన్ తీయండి. అలాగే ఇనీషియల్లీ ఓకే, C వాల్యూ ఎంత? ఎప్సిలాన్ నాట్ A by D కదా. డైఎలక్ట్రిక్ లేనప్పుడు C వాల్యూ ఎంత? ఎప్సిలాన్ నాట్ A by D. సో ఇక్కడ 4/3 ఇంటూ ఎప్సిలాన్ నాట్ A by D is equal to, ఇక్కడ కూడా మీరు D minus D/2 ఎంత? D/2. D కామన్ తీయండి. ఎప్సిలాన్ నాట్ A by D కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 1/2 ప్లస్ 1/2K. ఓకే, ఎప్సిలాన్ నాట్ A by D క్యాన్సిల్ అయిపోయింది. 4/3 is equal to 1/2 కామన్ తీసేస్తే 1 ప్లస్ 1/K ఉంటుంది. ఇది సాల్వ్ చేసుకోవడమే. ఓకే, ఇది పైకి వెళ్తుంది. 2 2s are 2/3 is equal to 1/1 plus 1/K అవుతుంది. సో 3 is equal to 2 plus 2/K. సో 2/K is equal to 1. K is equal to 2. K is equal to 2 అనేది కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్. నెక్స్ట్, అర్రే సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్. నాకు సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎందుకో నా ఫేవరెట్. పర్సనల్లీ మై ఫేవరెట్ ఏంటంటే సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్. నాకు ఎందుకో చాలా ఈజీ అనిపిస్తాయి. కొంచెం క్లారిటీ ఉంటుంది. టక్ 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 మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. ద చార్జ్ ఆన్ 4 microfarad ఇక్కడ ఉంది. దీని మీద చార్జ్ ఎంత అని అడుగుతున్నాడు. కెపాసిటర్ ఇన్ ద స్టడీ స్టేట్. ఎంత మందికి స్టడీ స్టేట్ అంటే మీనింగ్ తెలుసు?
స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇన్ స్టడీ స్టేట్, స్టడీ స్టేట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? స్టడీ స్టేట్ అంటే కరెంట్ ఫ్లో అయ్యి చాలా 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 టైం అయిందనమాట. సరే, స్టడీ స్టేట్ అనే పదానికి మీనింగ్ తెలియాలి. స్టడీ స్టేట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే టైం t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. చాలా టైం తర్వాత, బ్యాటరీని కనెక్ట్ చేసిన చాలా టైం తర్వాత ఏమవుతుంది? కెపాసిటర్ అనేది ఫుల్ గా ఛార్జ్ అయిపోతుంది. సో దాంట్లో కరెంట్ వెళ్ళనివ్వదు అనమాట. ఇంక దీని పని అయిపోయింది, ఫుల్ గా ఛార్జ్ తీసేసుకుంది, ఇంకా నాకు కరెంట్ అక్కర్లేదు. సో స్టడీ స్టేట్ లో ఏం జరుగుతుంది అంటే కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. అంటే అసలు కెపాసిటర్ అనేది సర్క్యూట్ లో ఉండదు, దాంట్లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. అదే ఒక ఇండక్టర్ అయితే ఒక స్ట్రెయిట్ వైర్ లాగా పనిచేస్తుంది. కెపాసిటర్ అయితే ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. సో స్టడీ స్టేట్ లో సర్క్యూట్ లో కెపాసిటర్ ఉన్నా లేనట్లే, కరెంట్ ఫ్లో అవ్వదు, ఛార్జ్ ఉంటుంది, కరెంట్ ఫ్లో అవ్వదు. సో కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి ఇప్పుడు నా కరెంట్ ఎలా తిరిగి వెళ్తుంది చూద్దాం. ఇక్కడ నుంచి I అనే కరెంట్ స్టార్ట్ అయింది, దీంట్లోకి I ఎంటర్ అయ్యి ఇలా వెళ్ళాలి, కానీ వెళ్ళదు. బికాస్ స్టడీ స్టేట్ లో కెపాసిటర్ కరెంట్ ని ఫ్లో అవ్వనివ్వదు. సో కరెంట్ ఇలా వెళ్ళదు, I కరెంట్ తిరిగి ఇలా వచ్చేస్తుంది. సో నాకు ఇప్పుడు వెంటనే వెలిగింది ఏంటి? కరెంట్ పాత్ మారకపోతే ఆ రెసిస్టర్స్ సిరీస్ లో ఉంటాయి, పాత్ మారకపోతే రెసిస్టర్స్ అన్ని కూడా సిరీస్ లో ఉంటాయి. సో ఇక్కడ R ఎఫెక్టివ్ ఏమవుతుంది? నాకు R ఎఫెక్టివ్ 5 + 5 = 10 ohms. సో I total is equal to V total by R total రాయండి. సో V total అంతా 10, R total 10. సో I ఎంత వచ్చింది నీకు? 1 ఆంపియర్ వచ్చింది. పక్కన పెట్టు. ఇప్పుడు 1 ఆంపియర్ వచ్చింది, బానే ఉంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడు? ఛార్జ్ కదా నాకు కావాలి. సో ఇంకొంచెం ఏం అనాలిసిస్ చేయొచ్చు. నాకు ఛార్జ్ కావాలి అంటే Q is equal to CV. పొటెన్షియల్ తెలియాలి. ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంది తెలిస్తే నాకు ఛార్జ్ తెలుస్తుంది. పొటెన్షియల్ కావాలి అంటే సిరీస్ కాంబినేషన్ లో పొటెన్షియల్ డివైడ్ అయిపోతుంది. ఇక్కడ పొటెన్షియల్ V1, ఇక్కడ పొటెన్షియల్ V2 అనుకుంటే V1 is equal to IR1. సో I ఎంత? 1, R1 ఎంత? 5. ఎంత వచ్చింది? 5 volts. ఇప్పుడు V2 ఎలా వస్తుంది నాకు? V2 ఎలా వస్తుంది చూడండి. V2 is equal to V minus V1 రాయొచ్చు కదా, బికాస్ సిరీస్ కాంబినేషన్ లో పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు దీన్నే నేను ఎలా రాస్తాను చూడండి. సో ఇది ఒక రెసిస్టర్, ఇంకొక రెసిస్టర్ ఇలా ఉంది. ఇది 5 ohms, ఇది 5 ohms అన్నమాట. ఇది 10 volts. ఈ 5 ohms దగ్గర 5 volts డ్రాప్ అయిపోయింది. ఇంకా మిగతాదే కదా ఇక్కడికి వస్తుంది. 10 volts లో 5 volts ఇక్కడ డ్రాప్ అయిపోయింది. మిగతా 5 volts కదా ఇక్కడికి వచ్చేది. సో ఈ రెసిస్టర్ దగ్గర నాకు ఎంత పొటెన్షియల్ ఉంటుంది? ఈ రెసిస్టర్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది? 5 volts. అంటే ఈ రెండిటి దగ్గర, ఈ రెండు ఎలా ఉన్నాయి? మళ్ళీ ప్యారలల్ లో ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ కూడా 5 volts ఉంటుంది, ఇక్కడ కూడా 5 volts. పొటెన్షియల్ వచ్చేసింది, ఛార్జ్ వచ్చేసింది. సో Q is equal to CV దగ్గర Q is equal to C ఎంత? 4 మైక్రో ఇంటూ వోల్టేజ్ ఎంత? 5. సో 20. అర్రే ఎక్కడో తప్పు చేసిన. వెయిట్ 20. వెయిట్ బా ఇలా ఎలా చేసేస్తాం? ఇలా కాదు కదా, ఛార్జ్ మళ్ళీ డివైడ్ అయింది. వెరీ గుడ్. వెయిట్ టోటల్ ఛార్జ్ ఇవి డివైడ్ అయింది కదా. వెయిట్ ఓకే, సరే, టోటల్ ఛార్జ్ డివైడ్ అయింది. వెయిట్ V is equal to V1 plus V2. V is equal to Q by C. సో Q by C1 plus Q by C2. బికాస్ సిరీస్ కాంబినేషన్ లో ఛార్జ్ సేమ్ గా ఉంటుంది. ఈ V ఎంత? 5 volts అయిపోయింది. ఇక్కడ చూడండి 5 is equal to Q కామన్ తీస్తే 1/2 plus 1/4 మైక్రో పక్కన పెడదాము. సో 5 is equal to Q into 6/8 వస్తుంది. సో 2 3 6 2 4 8. సో Q is equal to 20/3 మైక్రో కూలుమ్. ఎస్, ఇది కరెక్ట్. సిరీస్ కాంబినేషన్ లో ఛార్జ్ సేమ్ గా ఉంటుంది. ఇక్కడ Q ఛార్జ్ ఉంటే ఇక్కడ కూడా Q ఛార్జే ఉంటుంది.
సిరీస్ కాంబినేషన్ లో పొటెన్షియల్ డివైడ్ అవుతుంది, చార్జ్ సమానంగా ఉంటుంది. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? పాత్ మారనంత వరకు సిరీస్ కాంబినేషన్ లో ఉన్నట్లే. సో ఈ రెండు కెపాసిటర్స్ సిరీస్ కాంబినేషన్ లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్ లో చార్జ్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇలాంటివి మనకి తెలియాలి. నెక్స్ట్ గ్రౌండ్ స్టేట్, ఆటమ్స్ లో క్వశ్చన్. గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ needed to ionize the hydrogen atom from its second excited state. ఇది మీకు తెలిస్తే చాలా ఈజీ. n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4. ఇది గ్రౌండ్ స్టేట్, ఇది గ్రౌండ్, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. మనకి తెలుసు ఇది -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారు? E is equal to -13.6 Z²/n² వేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది నాకు ఎనర్జీ. అయితే అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఆఫ్ నెగిటివ్ కదా, సో పాజిటివ్ వస్తుంది. సో +1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో +1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట ఆటమ్స్ లో నుంచి. ఇది మీరు కెమిస్ట్రీలో కూడా నేర్చుకున్న క్వశ్చనే. 20th క్వశ్చన్ కి వచ్చేసాము. నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. సో బైండింగ్ ఎనర్జీ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాం. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. మనకేం కావాలి? బైండింగ్ ఎనర్జీయే కావాలి. ఎనర్జీ ఆఫ్ రియాక్షన్, మనకు ఒక రియాక్షన్ ఇచ్చారు, దీని ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా ఎలా రాస్తాము? Q is equal to ఎనర్జీ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. సో బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఇది, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే ఇది. కానీ నీకు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, నీకు ఇచ్చిన వాల్యూ 5.6 ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ బైండింగ్ ఎనర్జీ? కాదు, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చాడు. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, దీని ఫార్ములా ఏంటి? బైండింగ్ ఎనర్జీ బై ఏ. నీకు బైండింగ్ ఎనర్జీ కావాలి అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఏదైతే ఉందో దానిని ఏతో మల్టిప్లై చేయాలి. సో బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎంత? 2 హీలియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ హీలియం అటామిక్ మాస్ నంబర్ 4 ఇంటూ దానికి ఎంత ఇచ్చారు? 7.06 మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ దిస్ LIకి అటామిక్ మాస్ నంబర్ అంతా 7, ఒకటే LI ఉంది, ఒకటి చాలు. సో 7 ఇంటూ 5.6. ఇలా చేస్తే నీకు ఆన్సర్ MEVలోనే ఉంది, MEVలో వచ్చేస్తుంది. ఇది మీరు చేయాల్సిన పని. సో మల్టిప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. యూ హ్యావ్ టు గెట్ 17.3 అంటే 28. ఇది నీకు ఆన్సర్ రావాలి, 17.28 ఆన్సర్ రావాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇది మంచి మోడల్, వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. బికాస్ న్యూక్లియై లెసన్ లో అయితే R is equal to R0a⁻1/3 మీద వస్తుంది, లేదా బైండింగ్ ఎనర్జీ మీద. బైండింగ్ ఎనర్జీ మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. న్యూక్లియైలో ఇంకేం లేదు, వేరే టాపిక్ ఏం లేదు అడగడానికి. అయితే బైండింగ్ ఎనర్జీ లేదా R1/R2 is equal to A1/A2 whole power 1/3. సో ఈ మోడల్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అర్రే ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఇది మీరే ఆన్సర్ చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్, యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్. వీటిలో ఏది రివర్స్ బయాస్డ్ కండిషన్ లో ఉంది అని అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ ఈజ్ అండర్ రివర్స్ బయాస్ కండిషన్. క్వశ్చన్ కొంచెం డిలీట్ అయింది. రివర్స్, విచ్ వన్ ఈజ్ అండర్ రివర్స్ బయాస్ కండిషన్? ఇది P, ఇది N. ఓకే, PN జంక్షన్ డయోడ్ లో P హైయర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి, N లో పొటెన్షియల్ దగ్గర ఉండాలి. P అనేది లో పొటెన్షియల్ దగ్గర ఉంది, N అనేది హై పొటెన్షియల్ దగ్గర ఉంది. సో దిస్ ఈస్ విచ్ ఆఫ్ ద డయోడ్స్ ఈజ్ రివర్స్ బయాస్డ్? PN +5 +10. ఓకే, సారీ నేను రివర్స్ లో రాసానా? నేనే రివర్స్ లో రాశాను. ఇది P, ఇది N. N లో పొటెన్షియల్ దగ్గర ఉంది, P హై పొటెన్షియల్ దగ్గర ఉంది. ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఇది P, ఇది N. P 0 వోల్ట్ దగ్గర ఉంది, N మైనస్ దగ్గర ఉంది. ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. సో దిస్ ఈజ్ అండర్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఇక్కడ కూడా ఇది N, ఇది P.
P -10 దగ్గర ఉంది, N -12 ఉంది. ఇది లో పొటెన్షియల్, ఇది హై పొటెన్షియల్, కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఉంది. ఇక్కడ P 0 వోల్ట్ దగ్గర ఉంది, N +5 వోల్ట్ దగ్గర ఉంది. ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. P లో దగ్గర, N హై దగ్గర ఉంది, కాబట్టి దిస్ ఈజ్ రివర్స్ బయాస్ కండిషన్. నెక్స్ట్, వాట్ విల్ బి ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్? నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనగానే వెంటనే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి? నేను మొన్నటి క్లాస్ లో కూడా చెప్పానమ్మా. సో వెంటనే అసలు నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అని చూడగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళినా కూడా నీకు చూడు 10 వాట్స్ పవర్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ కావాలి. ఏకైక ఫార్ములా ఉందమ్మా నీకు. గివెన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాసుకో. గివెన్ ఇన్ఫర్మేషన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 వాట్స్, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎంత. ఈ రెండిటికి ఉన్న ఏకైక వన్ ఆఫ్ ది ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ E బై T. P ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ E బై T. ఆ ఈ ప్లేస్ లో H వేవ్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ లో hc బై లాంబ్డా రాసుకోవాలి. దట్స్ ఇట్. P ఈజ్ ఈక్వల్ టు NHc బై లాంబ్డా T. ఇది వెలిగిందా, నీ ప్రాబ్లం అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. దట్స్ ఇట్. వెరీ స్ట్రైట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. అయితే నీకేమేమి ఇచ్చాడు రాసుకో. వేవ్ లెంత్ ఎంత ఇచ్చారమ్మా? 590 నానో అంటే 10⁻⁻9 మీటర్స్. H వాల్యూ 6.63 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. C వాల్యూ మనకి తెలియాలి, 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్. టైం ఎంత ఇచ్చారు? పర్ సెకండ్. సో టైమ్ 1 సెకండ్. N కావాలి. కాకపోతే కండిషన్ ఏమిచ్చారు క్వశ్చన్ లో? కండిషన్ ఏంటంటే 90% ఆఫ్ ది పవర్ మాత్రమే కన్జ్యూమ్ అయ్యింది, లైట్ గా కన్వర్ట్ అయింది. కేవలం 90%. అంటే ఈ పవర్ లో 90% తీసుకుంటావు అంతే నాన్న, ఇంకేం లేదు. ఈ పవర్ లో 90% తీసుకుంటావు. సో 90% అంటే 90/100 ఇంటూ పవర్ ఎంత? 10 ఇజ్ ఈక్వల్ టు N ఇంటూ 6.63 ఇంటూ 10⁻⁻34 ఇంటూ 3 ఇంటూ 10⁸8 బై లాంబ్డా వాల్యూ ఎంత? 590 ఇంటూ 10⁻⁻9 ఇంటూ 1 సెకండ్. ఇది క్యాల్కులేషన్ చేసుకుంటే అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్ అమ్మా. సో 0 0 0 0 క్యాన్సిల్, 9 3 టైమ్స్. ఇంకా మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోండి. 3 ఎన్ని సార్లు? 2.21. సో N ఇజ్ ఈక్వల్ టు 590 ఇంటూ 10⁻⁻9 by 2.21 into 10⁻⁻34 plus 8. 34 plus 8 14 నుంచి 8 పోతే 6 26 -26. ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత రావాలి? 0.267 into 10⁻20. 267 into 10⁻20. ఆప్షన్ సి వచ్చిందా? క్యాలిక్యులేషన్ చేయండి. 23rd క్వశ్చన్ కి వచ్చేసాం అప్పుడే. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. నిన్న చెప్పిన క్లాస్ విన్న వాళ్ళు ఈ ప్రాబ్లం టకటక చేసేయాలి. నిన్న నేను YDSE క్లాస్ చేశాను, స్పెషల్ క్లాస్. ఎందుకంటే YDSE క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, మంచి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి రాసుకో. 2 coherent sources are placed 0.90 mm apart. 2 సోర్సెస్ మధ్యలో డిస్టెన్స్ మనకి ఇలా ఉంటుంది కదా, ఇది S1 ఇది S2. ఇదొక సోర్స్ ఇదొక సోర్స్. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఏంటది? D. సో నీకు అది ఇచ్చాడు అనమాట. D is equal to 0.9 millimeters కాబట్టి కన్వర్ట్ చెయ్యి 10⁻⁻3 meters. అండ్ ఫ్రింజెస్ ఆర్ అబ్జర్వ్డ్ 1 meter అవే. ఫ్రింజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? స్క్రీన్ మీద కదా ఫ్రింజెస్ ఫామ్ అయ్యేది. సో స్లిట్ నుంచి స్క్రీన్ 1 meter డిస్టెన్స్ లో ఉంది అన్నాడు. అంటే క్యాపిటల్ D అనేది 1 meter. చూసారా, సెంటెన్స్ లో ఇచ్చాడు మనకి. సో సెంటెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా స్లిట్ కి మధ్యలో సెపరేషన్ నేను ఇవ్వలా. సోర్స్ కి మధ్యలో అన్నాడు. 2 coherent సోర్సెస్ అంటే స్లిట్లు. అలాగే ఫ్రింజెస్ దేని మీద ఫామ్ అవుతాయి? స్క్రీన్ మీద ఫామ్ అవుతాయి కాబట్టి స్క్రీన్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు. తర్వాత ఇట్ ప్రొడ్యూసెస్ సెకండ్ డార్క్ ఫ్రింజ్. నీకు తెలియాలి డార్క్ ఫ్రింజ్ అనగానే ఏ ఫార్ములా వాడాలి? 2n-1 ఇంటూ λ/2. డార్క్ ఫ్రింజ్ కి కండిషన్ టక్కుమని మైండ్ లోకి వచ్చేసేయాలి. సెకండ్ డార్క్ ఫ్రింజ్ అన్నాడు కాబట్టి ఎన్ ప్లేస్ లో 2 రాసుకుంటావు. అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 mm ఫ్రమ్ ద సెంట్రల్ ఫ్రింజ్ నుంచి 1 mm డిస్టెన్స్ లో డార్క్ ఫ్రింజ్ ఫామ్ అయ్యింది అన్నాడు. ఈ డిస్టెన్స్ పేరేంటి? Y.
y is equal to 1 mm ని 10⁻³ మీటర్స్ గా రాస్తాను. చూసారా, అన్ని ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు, కానీ నువ్వు గనక వాటిని ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ కాకపోతే ప్రతిదీ సెంటెన్స్ ఇండైరెక్ట్ గా ఇచ్చాడనమాట. మనం అంతకంటే తోపులం మనం చేసేస్తాము. ఫార్ములా ఏంటి? y is equal to 2n - 1 into lambda into capital D by 2 into small d. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి y ప్లేస్ లో 10⁻³ is equal to 2 into 2 - 1 లాంబ్డా కావాలి. క్యాపిటల్ D ప్లేస్ లో 1/2 into 0.9 into 10⁻³ దట్స్ ఇట్ అమ్మా. 2/4 ఇది 3/2 అవుతుంది. సో 10⁻³ is equal to 4 - 1 3/2 into అంటే 1.8 అంతే కదా, ఇంటూ 10⁻³ లాంబ్డా. సో లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 6 into 10⁻⁵ సెంటీమీటర్స్. ఆన్సర్ చూడండి, మీకు మీటర్స్ లో వస్తుందమ్మా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 into 10⁻⁻7 వస్తుంది మీటర్స్ లో, నీకు సెంటీమీటర్స్ లో ఉంది. సో ఆబ్వియస్ గా 6 into 10⁻⁵ సెంటీమీటర్స్ సరిపోయింది. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్ కి వచ్చేసాం. హెలికాప్టర్ వాజ్ వర్టికల్లీ రైజింగ్ విత్ అ స్పీడ్ ఆఫ్ 10 m/s. ఓకే, రాయండి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. నీకేం అర్థం అవ్వక్కర్లా, అసలు ఇదే చాప్టర్ తర్వాత సంగతి. ముందు నీకేం ఇచ్చాడు, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. v is equal to ఇచ్చాడు. ఓకే, 10 m/s. If helicopter has a length of L is equal to 10 meters and the horizontal component of earth magnetic field BH is equal to 1.5 into 10⁻³ Weber per meter square. The EMF induced EMF కి ఫార్ములా ఇది. చూస్తే ఫార్ములా గుర్తొచ్చిందా రాలేదా? ఇంకా మిగతావన్నీ నీకు అనవసరం. ఫార్ములా గుర్తొచ్చిందా రాలేదా? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కి ఫార్ములా E is equal to BLV sin θ మోషనల్ ఈఎంఎఫ్. θ 90 degrees ఎందుకంటే V పైకి వెళ్తోంది, హారిజాంటల్ BH ఇటు ఉంది, BH ఇక్కడ ఉంది, వెలాసిటీ ఇలా ఉంది. θ 90 degrees sin 91 ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో E is equal to 1.5 into 10⁻³ into 10 into 10. దట్స్ ఇట్ అమ్మా. 0.15 is the answer. ఇంకా మనం వెతుక్కొని కూడా అక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇచ్చారు. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. గివెన్ V is equal to 200√2 sin 100t. వెంటనే నీకేం క్లిక్ అవ్వాలి, దీనిని కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేస్తావు? V is equal to V0 sin ωt తో కంపేర్ చేస్తే V0 ప్లేస్ లో 200√2 ఉంది, అలాగే ఒమేగా ప్లేస్ లో 100 ఉంది. ఇది మనకి వెలగాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 1 microfarad కెపాసిటర్. ప్యూర్ కెపాసిటెన్స్ ని తీసుకెళ్లి ఒక ఏసీ కి కనెక్ట్ చేశారు. కెపాసిటర్ దానిని ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ కి కనెక్ట్ చేశారు. కెపాసిటెన్స్ ఎంత? 1 microfarad. కరెంట్ రీడింగ్ ఆఫ్ యామ్మీటర్ అంటే ఏంటి? కరెంట్ వాల్యూ ఎంత అని అడిగారు. నేనేం చెప్పాను, క్వశ్చన్ లో ఏమీ మెన్షన్ చేయనప్పుడు IRMS ఫైండ్ అవుట్ చేయాలి. సో IRMS is equal to VRMS by XC. ఫార్ములా తెలియాలి. నార్మల్ కరెంట్ is equal to వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై కెపాసిటర్ ఏమంటారు? XC అంటారు. XC కి ఫార్ములా ఏంటి? 1/ωc. సో 1/100 ఇంటూ C ఎంత ఇచ్చారు మనకి? 1 మైక్రో అంటే 10⁻⁻6. సో XC ఎంత మనకి? 1/10⁻⁻4 వచ్చింది XC. మరి VRMS ఎలా వస్తుంది? ఫార్ములా తెలిసిన వాళ్ళకి ఈజీ. వాట్ ఈస్ VRMS? VRMS is equal to V0/√2 కదా. VRMS is equal to V0/√2. సో ఇది √2 చేస్తే VRMS ఎంత వచ్చింది? 200. దట్స్ ఇట్. సబ్స్టిట్యూట్ చేసుకోండి, అయిపోయింది. సో ఇది 200/1/10⁻⁻4. సో ఆన్సర్ 20 milliamperes. 20 milliamperes is the correct answer. సో ఎంతమంది ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారు? పేపర్ ఎలా ఉంది? మోడరేట్లీ ఈజీగా ఉందా?
మోడరేట్లీ టఫ్ గా ఉందా, వెరీ ఈజీగా ఉందా, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారు? నా దృష్టిలో ఈ పేపర్ అనేది మోడరేట్లీ ఈజీ పేపర్. సో మోడరేట్లీ ఈజీ కాబట్టి అవుట్ ఆఫ్ 25 మినిమం టు మినిమం 20 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేయాలి. ఒక 18 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినా కూడా యు ఆర్ డూయింగ్ ఆసమ్లీ గుడ్ అన్నమాట. ఓకే, ఈ పేపర్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. ఇవాళ నిద్రపోయే లోగా మీరు సాధించి తీరాలి. 25 క్వశ్చన్సే కదా, చేసేయండి. ఓకే.